లెబనాన్పై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్ ఏర్పాటు చేసినటువంటి ఎక్విప్మెంట్ని హెజ్బుల్లా ధ్వంసం చేసింది. ప్రస్తుతం లెబనాన్ నుంచి నడుస్తుంది హెజ్బుల్లా వాళ్ళ కార్యకలాపాలు ఎప్పటికప్పుడు ఆరా తీయడానికి, అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను ఐడెంటిఫై చేసుకోవడానికి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నది ఇజ్రాయెల్. తద్వారానే ఇప్పుడు ఎదురు దెబ్బ కొట్టగలుగుతుంది. హెజ్బుల్లా వరుస దాడులు చేస్తుంటే ఆ దాడుల్లో సక్సెస్ అవుతున్నటువంటిది 10% కూడా లేదు. ఇజ్రాయెల్ రివర్స్ అటాక్ గట్టిగా చేస్తుంది. దీంతో హెజ్బుల్లా దాని మీద ఎంక్వైరీ చేసుకుని ఇజ్రాయెల్ స్పై ఎక్విప్మెంట్ లెబనాన్లో ఉందని గ్రహించి వాటిని ధ్వంసం చేసింది. ధ్వంసం చేశాము ఇట్లా అన్నటువంటిది అధికారికంగాను ప్రకటించింది. లెబనీస్ గ్రూప్ హెజ్బుల్లా హ్యాస్ క్లెయిమ్డ్ టు హ్యావ్ foiled Israel's plot against it. Hezbollah said it has destroyed Israeli spy equipment located near the border area. The group bombed Israeli facilities at the Hadab al-Bostan and Hanita sites. Hezbollah also released a video showing the attack on Israeli facilities. Tensions between Hezbollah and Israel are at an all-time high since the war in Gaza began. This is because Israel has assassinated 2 top Hezbollah commanders this week. ఇది ఒక డ్రోన్ కమాండర్ని, ఒక హెజ్బుల్లాకి సంబంధించిన సీనియర్ కమాండర్ని లేపేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన అనుపానాలు ఎట్లా తెలిసినాయంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అని చెప్పి ఇప్పుడు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఆల్బోస్టన్ దగ్గర, హనీతా దగ్గర ఉన్నటువంటి అట్లాంటి ఎక్విప్మెంట్ని పేల్చేసింది ఇజ్రాయెల్, ఇది హెజ్బుల్లా. తద్వారా రాబోయే రోజుల్లో మరింత దాడులు ఉంటాయని చెప్తోంది.